ధనురాశి వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. గతంలో కోల్పోయినటువంటి అవకాశాలు తిరిగి పొందుతారు. ఇంటా బయట కూడా ధనురాశి వారిది పైచేయిగా ఉంటుంది. ఒక స్నేహితుడి వీరికి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తాడు. గతంలో చేజారినటువంటి వస్తువులు కూడా తిరిగి లభ్యమవుతాయి. పలుకుబడి హోదాలలో ఉన్న వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆత్మీయుల నుంచి అందే ఆహ్వానాలు చాలా వరకు కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు ఊహించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తుల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు కొత్త పదవులు లభిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు కూడా లాభిస్తాయని చెప్పవచ్చు. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే ఈ వారం ఈ రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం ధనురాశి వారు శివారాధన యథాశక్తిగా చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ప్రధానంగా ఈ వారం ఆశించినటువంటి ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయని చెప్పవచ్చు. అంటే ఆర్థిక పరంగా మకర రాశి వారికి ఈ వారం చాలా చక్కగా కూడా కలిసి వస్తుంది. వీరి మనసులో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుటుంబ సభ్యులతోటి వెల్లడించడం వల్ల ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. ఎంతటి పన్నైనా సరే మకర రాశి వారు పట్టుదలతోటి పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మరింతగా కూడా ఏర్పడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు శుభవర్తమానాలను అందుకుంటారు. ఆశయ సాధనలో ఆప్తులు అంటే కూడా వీరికి అండదండలను అందిస్తారు. వస్త్ర లాభాలు కూడా ఈ వారం మకర రాశి వారికి ఉండవచ్చు. అవివాహితులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. గృహ నిర్మాణం చేపట్టాలా వద్దా అని చెప్పి గత కొంతకాలంగా మకర రాశి వారు ఎవరైతే మీమాంసలో ఉన్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో కొన్ని సమస్యలు ఏవైతే గత కొంతకాలంగా ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వీరు అనుకున్న విధంగానే తీరుతాయని చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలకు, లాయర్స్కు కూడా చక్కగా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మంచి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఏవైతే లాభాలు చేతికంతాయో అవి చాలా ఉత్సాహాన్ని, ఆనందాన్ని కూడా మకర రాశి వారికి కలిగిస్తాయని చెప్పవచ్చు. ఉత్తర దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా మకర రాశి వారికి అన్ని విధాలుగా కూడా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి గత వారం కంటే కూడా ఈ వారం మెరుగుపడుతుంది. సోదరులతోటి మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి వారితోటి కూడా సఖ్యత ఏర్పడుతుంది. పట్టిన పట్టు వీడకుండా కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయంగా ఈ వారం ఈ రాశి వారు పూర్తి చేస్తారు. వాహన గృహయోగ సూచనలు, కాంట్రాక్ట్ రంగం వారికి మంచి కాంట్రాక్టులు చేతికంతాయి. స్థిరాస్తి విషయంలో కూడా ఈ వారం కుంభరాశి వారు నూతన ఒప్పందాలను చేసుకుంటారు. కొన్ని సమస్యలు అనుకోకుండా ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. గతాన్ని గుర్తు చేసుకుని కొంతవరకు ఈ వారం కుంభరాశి వారు బాధపడతారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈరోజు కార్యక్రమంలో మనం ప్రధానంగా సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏ భగవంతుల యొక్క ఆశీస్సులు, అనుగ్రహం మనకు పుష్కలంగా లభిస్తుంది అన్న అంశాన్ని, అదేవిధంగా ఏ గ్రహ దోషాలు తొలగుతాయి అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సప్తముఖి అంటే 7 ముఖములు కలిగిన రుద్రాక్షని సప్తముఖిగా మనం వ్యవహరిస్తుంటామని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పంటే సప్తముఖి రుద్రాక్ష శేషనాగ స్వరూపంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. సప్త మాతృలకు ప్రతీక కూడా ఈ రుద్రాక్ష గురించి చెప్పవచ్చు. సప్త ఋషులకు ప్రతీకగాను, మన్మథ స్వరూపంగాను, అనంగ స్వరూపంగాను, లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపంగా కూడా చెప్పవచ్చు. చూడండి, కేవలం ఒక సప్తముఖి రుద్రాక్షను మనము భక్తి శ్రద్ధలతోటి ధరించి లేదా పూజిస్తే మనకు ఇంతమంది దేవుళ్ళ యొక్క ఆశీస్సులు, అనుగ్రహం ఎప్పుడు కూడా లభిస్తాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే సప్తముఖి రుద్రాక్ష ధారణ మనం చేశామో అప్పుడు ఇంతమంది దేవతలు ఎప్పుడు కూడా మన శరీరం మీద ఉన్నట్టుగా మనం భావం చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, అంటే సప్తమాతృకుల ఆశీస్సులు, సప్త ఋషులు ఆశీస్సులు, లక్ష్మీ స్వరూపంగాను, అదేవిధంగా అనంగ స్వరూపంగాను, మన్మథ స్వరూపంగాను భావించేటువంటి రుద్రాక్ష విశిష్టత అంతా ఇంత కాదని మాత్రం ఒక్క మాటలో చెప్పవచ్చు. జ్యోతిశాస్త్రరీత్యా ఒక్కసారి దీన్ని పరిశీలన చేస్తే ప్రధానంగా సప్తముఖి రుద్రాక్షకు శనిగ్రహం ఆధిపత్యం వహిస్తాడని చెప్పవచ్చు. కాబట్టి శనిగ్రహం వల్ల కలిగేటువంటి బాధలు అన్నీ ఇన్ని కాదని చెప్పేసి మనందరికీ కూడా తెలిసిన విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే శనిశ్చుడి గురించి ఒక్క మాటలో జ్యోతిశాస్త్రరీత్యా చెప్పాలంటే మనం చేసినటువంటి తప్పులను లెక్కించి
మనం చేసినటువంటి తప్పులకు పనిష్మెంట్ విధించేటువంటి గ్రహంగా ఒక్క మాటలో చెప్పవచ్చు. కాబట్టి మనందరికీ కూడా శని అంటే ఎందుకు భయపడతామంటే ఒక్క మాటలో చెప్పండి, మనం చేసిన తప్పులకు శిక్ష విధించేటువంటి అధికారం నవగ్రహాల్లో శనీశ్వరుడికి మాత్రమే అధికంగా ఉంది. కాబట్టి మనందరం కూడా శని అంటే భయపడిపోతుంటాం. ప్రధానంగా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారికి శని వల్ల బాధలు కలుగుతాయని జ్యోతిషశాస్త్రరీత్యా చెప్తుంటాం. కాబట్టి అటువంటి శనిగ్రహం యొక్క అనుగ్రహం కలగాలంటే కూడా ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ మనం ఖచ్చితంగా కూడా చేయాలి. శని ఇంకొక మాటలో చెప్పంటే మనల్ని ప్రక్షాళన చేస్తాడని చెప్పవచ్చు. అంటే మనం అంతవరకు చేసినటువంటి పాపాలు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేస్తాడు, శుద్ధి చేస్తాడని చెప్పొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత అయినా కూడా మనం కాస్త తెలివితేటలు ఉపయోగించి బుద్ధి తెచ్చుకొని తప్పులు చేయకుండా సాధ్యమైనంత వరకు కూడా నీతి నిజాయితీగా బ్రతికే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా మనం ఏం చేస్తుంటాం, దానికి కూడా పరిహారం వెతుక్కుంటున్నాం, ఆ పరిహారం చేసేస్తున్నాం, మళ్ళీ తప్పులు చేయడం మొదలు పెడుతున్నాం. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు మంచి కలగడం మాట దేవుడికి, కానీ మరింతగా పాపాలను మాత్రం భగవంతుడు మన అకౌంట్లోకి వేస్తారని చెప్పవచ్చు. కాబట్టి ఈ శని వల్ల తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల పొరపాట్ల వల్ల, లేకపోతే ఎవరైతే తప్పు చేసి పాశ్చాత్తాపం చెందుతున్నారో నేను ఆ రోజు ఈ విధంగా పొరపాటు చేశాను, తప్పు చేశాను, ఇక తిరిగి చెయ్యను అని చెప్పి ఎవరైతే మనసులో భావం చేసుకుని భగవంతుడికి నమస్కరిస్తారో అటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు లభించాలి అని చెప్పి అనుకునేటప్పుడు ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కాబట్టి జాతకంలో శని ప్రభావం వల్ల ఎవరికైతే ఇబ్బందులు సమస్యలు అధికంగా ఉన్నాయో, మనం జన్మించినప్పుడు శని చెడు స్థానంలో ఉండగా, అంటే జన్మజాతకంలో శని బాలేని స్థానంలో ఉన్నప్పుడు మనకు కష్ట నష్టాలు ఇబ్బందులు, అంటే గత జన్మలో చేసిన పాపపుణ్యాలు కూడా మనం ఈ జన్మలో అనుభవిస్తాం. కాబట్టి అటువంటి దోషాలు తొలగిపోవడానికి కూడా ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఎవరైతే శని ప్రభావానికి లోని జీవితంలో ఇబ్బందులు పాలవుతున్నారో, భవిష్యత్తులో తిరిగి అటువంటి తప్పులు పొరపాటు చేయకూడదు అని చెప్పి స్థిరంగా నిర్ణయం తీసుకుంటారో అటువంటి వారికి ప్రధానంగా ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు లేదా ఆర్థో ఇష్యూస్ అందరికీ అర్థం అంటే ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు కూడా సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. గోహత్య పాపం ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి, దొంగతనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ దొంగతనం చేసిన పాపం మనకు అంటకుండా ఉండడానికి, లేకపోతే తొలగిపోవడానికి కూడా ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ మంచిది. అకాల మృత్యు దోషాలు ఎవరి జాతకంలో అయితే అధికంగా ఉన్నాయో, అంటే కొన్ని సందర్భాల్లో జాతకాన్ని చూసినప్పుడు చెప్తుంటాం, ఇక్కడ మీకు అష్టమ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నాయి, 6వ ఇంట్లో ఈ గ్రహాలు ఉన్నాయి, అంటే కొంతవరకు అనారోగ్యాన్ని కానీ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల అకాల మృత్యు కానీ కలుగుతుందని చెప్తుంటాం కదా. ఈ విధంగా అకాల మృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి, కొంతమంది వాహనాలు ఎంత జాగ్రత్తగా నడుపుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి కదా. ఈ విధంగా అంటే అకాల మృత్యు బారిన పడ్డం అంట వీటిని. అటువంటి దోషాలు ఉన్నప్పుడు, అంటే వాహన ప్రమాదాలు ఎవరికైతే తరచుగా జరుగుతున్నాయో లేదా అటువంటి భయం ఎవరికైతే ఉందో వారు కూడా ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే అటువంటి దోష తీవ్రత తగ్గిపోతుందని చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో గౌరవం కావాలి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నాకు లభించాలి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి, ప్రధానంగా ఎముకలకు సంబంధించిన వ్యాధులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అది వెన్నుపూసకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఈ విధంగా ఇవన్నీ కూడా శని వల్ల కలిగినటువంటి బాధలుగా చెప్తుంటాం. అటువంటివి తొలగిపోవడానికి ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ చక్కగా కూడా ఉపయోగపడుతుంది. ఒక్క మాట చెప్పంటే అష్ట దరిద్రాలు నశించి అష్టైశ్వర్యాలు కలగడానికి ఈ సప్తముఖి రుద్రాక్ష ధారణ మనకు చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి మనందరం కూడా జాతకరీత్యా గోచాగ్రహరీత్యా చూసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏలినాటి శని, అష్టం శని, అర్ధాష్టం శని యొక్క బాధలు తప్పవని చెప్పవచ్చు. కాబట్టి మనం మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే మన టైం బాగున్నప్పుడు సాధ్యమైనంత వరకు కూడా 10 మందికి ఉపయోగపడే పనులు, సంఘానికి సమాజానికి ఉపయోగపడే పనులు ఎంత వేరకు వీలుంటే అంతవరకు చేయడం, నీతి నిజాయితీగా జీవించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా తెలుసో తెలియకో చేయనట్టు తప్పులు ఏవైతే ఉన్నాయో నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, అదేవిధంగా అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఎటువంటి గ్రహ దోషాలు తొలగుతాయి, ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి, ఏ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా అమావాస్య తిథి ఉన్నటువంటి రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించవచ్చు అన్న అంశాలు.